మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. మాతా త్వమేవ చ పితా చ గురుస్త్వమేవ విద్యాత్వమేవ సువధాన విధాత్వమేవ మానం త్వమేవ చ విమానకథాత్వమేవ సర్వం వృధైవ తవ పాదసుమే వినామే సర్వం వృధైవ. పాపాలు చేసినప్పుడు ఎంత సరదాగా ఉంటుందో ఫలితాలు అనుభవించవలసి వచ్చినప్పుడు అంత సలిపినట్టు ఉంటుందనే విషయాన్ని మనకు అవగాహన గావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ద్రోణ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1191వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. సాత్యకి ఎదురైనటువంటి కురుకుమారుని తుక్కు కింద కొట్టాడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుర్ముఖుడు, దుస్సగుడు, వికర్ణుడు, చిత్రసేనుడు, దుర్మర్శనుడు. ఇలా 7 ఎదురైతే 7 ఒక్కొక్కడికి 5 బాణాలు వేయడం కాకుండా దుర్యోధనుడికి 9 బాణాలు వేసాడు. నవఖండాలు కదా, నీ దేహం కూడా 9 ఖండాలు అయితే మంచిదిరా. అంతటబోక రత్నమయ భుజగంతక కేతువు గూల్చి అంతటబోక రత్నమయమైన భుజంగ పతాక గూల్చి అత్యంత రయంబుమై. సాత్యకి చేతిలో దుర్యోధనుడు పడిన పాట్లు వినండి, దుర్యోధనుడు ఏ పాటి వీరుడో అర్థమవుతుంది. అంతటబోక రత్నమయమైన భుజంగ పతాక గుంచి అత్యంత రయంబుమై ధనువు అశ్వచయంబును సూతుమేను ఇంతింతలు వ్రయ్యలై పడగనేసిన. ధనువు అశ్వచయంబును సూతుమేను ఇంతింతలు వ్రయ్యలై పడగనేసిన. వెగ్గిలి తేరుడిగ్గి భూకాంతుడు వారే సేన కలగంబడి మ్రోయ అతండు నవ్వగన్ భూకాంతుడు వారే. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందని సాత్యకిని సహదేవుణ్ణి జయించినడి దుర్యోధనుడు అనే పెద్ద మనిషి భీముణ్ణి జయిస్తాట, అర్జునుడిని జయిస్తాట. రాధేయుండును నేను తమ్ములును సంగ్రామంబులో నిల్వ నాకాధీశుండరుదించుగాక ఎదుర శక్యం వే వృధా భ్రాంతిగాని అని రాయబారంలో పద్యాలు పాడాడే. ఇక్కడ నాకాధీశుడు ఎవరూ లేరు, దేవేంద్రుడు దాకా వెళ్ళక్కర్లేదు వ్యవహారం. శ్రీకృష్ణుడు తమ్ముడు, అది పినతండ్రి కొడుకు. పాండవ పక్షం మీద అభిమానంతో యుద్ధానికి వచ్చాడు కానీ రావలసిన బాధ్యత ఏమీ ఆయనకి లేదు. శ్రీకృష్ణుడికి బంధుత్వం ఉండొచ్చు పాండవులతో, ఈయనకేం లేదు. ఆ సాత్యకి చేతుల్లో దుర్యోధనుడు పాటలు ఏమిటంటే 9 బాణాలతో తిప్పలు పెట్టడమే కాకుండా అంతటబోక రత్నమయమైన భుజంగ పతాక గూల్చి. ఇక్కడే ఒక్క మాట, ఎవరు గెలిచారు ఎవరు ఓడారు పక్కన పెట్టండి, గెలుపోటములు అటు ఇటుగా ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. రత్నమయమైన భుజంగ పతాక, దుర్యోధనుని యొక్క వైభవాన్ని గమనించండి. యుద్ధంలో రథం మీద ఉండే జెండాకి రత్నాలు పొదిగేవారు. అంటే జెండా గొడ్డకి రత్నాలు పొదిగితే కుదరదుగా, ఆ దండం ధ్వజదండం అంటారు. ఆ ధ్వజదండానికి రత్నాలు పొదిగేవారు. చాలామంది యోధుల ఆయుధాలకి అలంకారాలు చేసినట్టుగా చూసాం. గుర్రాలకి బంగారపు దండలు వేశారు, ఏనుగుల మీద పట్టాల కప్పి వాటికి బంగారపు కుచ్చులు పెట్టారు, గదలకి బంగారపు తొడుగులు ఉండేవి, ధనుస్సులకి బంగారపు గంటలు ఉండేవి. ప్రాచీన భారతదేశ వైభవాన్ని గమనించండి ఒక్కసారి. అతను దుర్యోధనుడా ధర్మరాజా పక్కనట్టిన అంతా మనవాళ్లేగా. అంత వైభవంతో ఉండేది రాజ్యం. యుద్ధంలో పైగా ఆ యుద్ధ రంగంలో అక్కడ పడిపోయిన బంగారాన్ని మళ్ళీ తీసుకొచ్చే సమస్య లేదు. శ్మశానంలో వదిలేసిన బంగారం వదిలేయడమే, మళ్ళీ వెనక్కి తేకూడదు. అదొక ఔదార్యం అంతే. ఎవరికి యోగం ఉంటే వారికి దక్కుతుంది, అన్నీ మనకే దక్కాలని ఏమిటండి. శవం వేళ్ళు పట్టుకుని కాళ్ళు పట్టుకుని ఉంగరాలు లాగేస్తారు, దరిద్ర బుద్ధి అది. ఆ జీవి పోయేటప్పుడు ఏవి శరీరం మీద ఉన్నాయో వాటితో వెళ్ళిపోవడమే, అదే ధర్మశాస్త్రం. ఎవరైనా తీసుకోరు, మనకు అనవసరం.
ఇంకా అప్పుడు కక్కుర్తిపడి అన్నదమ్ములు కోడళ్ళు కూతుళ్ళు కొట్టుకు చచ్చిపోయే దానికోసం ఓ పక్క ఏమో పొలం తీసేయండి రా, మళ్ళీ తర్వాత తీయడం కష్టం. ఇది కష్టమైతే ఏమైంది ఉదయ్? ఆవిడ బంగారం ఆవిడతో పెడితే ఏమిటట? ఎవరు వాళ్ళెవరు? మానవులు కాదండి. ఇలా ఆలోచించాలండి కాస్త విశాల హృదయంతో. ఉన్నంతకాలం ఆ వ్యక్తి వల్ల సమస్త సౌఖ్యాలు సౌకర్యాలు అన్నీ ప్రేమ అన్నీ మనం అనుభవించాం. వారి బంగారం వారి వస్తువులు మనం అనుభవించాం. పోయేటప్పుడు కూడా ఆ శవం మీద ఉన్నవి ఎవరు తీసుకోకూడదు. ఎప్పటికీ ఎందుకు ఆ శవం మీద ఉన్న వాటిని తీసుకోవడం చాలా హీనంగా మాట్లాడతారు. శవం మీద ఏరుకునే రకమని అంటారు చూడండి రాజకీయాల్లో కూడా. మరి శవం మీద ఉన్న బంగారాన్ని కొడుకైనా కోళ్ళైనా కూతురైనా తీస్తున్నారంటే వీళ్ళు అదే రకం కదండి. ఎందుకు ఏరాలండి అసలు? ఏది ఉంటే అది అలా వదిలేయవలసిందే, అది దాంతోపాటు దగ్ధం కావలసిందే. అక్కడ చాకలో మంగలో ఎవరు ఉండని వారు తీసుకుంటే తీసుకొని మనకు అనవసరం. అది ఇదే అవుతారు. 100 కాసుల బంగారంతో పివిజి రాజు గారు విజయనగరం మహారాజు తన తల్లిని 100 కాసుల బంగారంతో దహనం చేశాడు. ఎవడు తీసుకుంటే నాకేం అమ్మకంత ఉండేది పట్టుకెళ్ళమన్నాడు. అంతే. ఆయన మహారాజు అనొద్దు, మన దాటికి మనము మహారాజులమే, మనం చేసామా? ఆయన 100 కాసుల బంగారం వదిలే మనం ఉంగరం వదలగలమా? దాని గురించి ఓ 3 దెబ్బలాట ఇక్కడ. ఈ ముందు ఈ భారతదేశ వైభవం గురించి ఎందుకు చెప్పడం, యుద్ధ రంగంలో ఇంతంత రత్నాలు వజ్రాలు వైడూర్యాలు పొదిగినటువంటి ధ్వజాలు ధనుస్సులున అవన్నీ అక్కడ వదిలేయడమా? వీళ్ళు ఎవ్వరూ మహాభారత యుద్ధ రంగంలో ఉండే ఒక్క ఆభరణాన్ని మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకెళ్ళలేదండి. వాడు శరీరంతో పెడితే వేరే విషయం, ప్రాణంతో పెడితే ఇంటికి వెళ్ళడం వేరే విషయం. చేతి నుంచి జారింది, చెయ్యి తెగింది అంటే చేతుకున్న కంకణం కూడా మళ్ళీ రాలేదు. ముందు చూస్తాం మనం, ఒక మహావీరుడు ధర్మాత్ముడు మహాతపస్వి అయినవాడు అన్యాయంగా చనిపోతాడు భారత యుద్ధంలో కొద్ది భాగాల్లో. అతని చేతి కంకణం ఎప్పటికీ హర్యానాలో కురుక్షేత్ర వస్తు ప్రదర్శనశాలలో ఉంది. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య